రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా పిఠాపురం ఈ నెల 28వ తేదీన హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం పిఠాపురం బైపాస్ రోడ్డులో గల గోపాల్ బాబా ఆశ్రమంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆహ్వాన పత్రికలకు పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో డాక్టర్ బుర్రా దివ్యరాజు చేతుల మీదుగా ఆహ్వాన పత్రికను కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు డాక్టర్ బుర్రా దివ్యరాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుర్రా కృష్ణంరాజు, శ్రీపాద లక్ష్మణరావు, కొండేపూడి శంకర్రావు, తోట ఏడుకొండలు, అల్లుబోయిన సూరిబాబు, కంబాల నాగేశ్వరరావు, బాలెం నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమాలు మన పిఠాపురంలో కూడా మనం డిసెంబర్ 28వ తేదీ గోపాలబాబు ఆశ్రమంలో నిర్వహణ చేసుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, భారతదేశంలో హిందూ దేశం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి దేశంలో హిందువులకు మాత్రం తగినటువంటి గుర్తింపు అనేటువంటిది తక్కువైపోయింది. కారణం ఏంటంటే, హిందువుల్లో ఐక్యత అనేటువంటిది లేకపోవడం. కులాల పేరుతోటి, వర్గాల పేరుతోటి మనం అందరం కూడా విడివిడి ఉన్నాం. ఏ కులమైనా భగవంతుడి ముందు సమానమే. అలాగే హిందూ అనేవాడు అందరి కులాలకి అతీతమైనగా ఉండాలి. మన ఇంటిలోనే ఉండాలి. కులం అనేటువంటిది గడప దాడితే మనంతా హిందువులం, బంధువులం అనేటువంటి సంకల్పంతో హిందూ సమ్మేళనాన్ని యావత్ భారతదేశం అంతా కూడా నిర్మాణం చేసుకుంటున్నాం. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, హిందూ శక్తి అనేటువంటిది నిర్మాణం కావటం లేదు అని సంకల్పంతో 1925లో పరమపూజన డాక్టర్జీ సంఘాన్ని స్థాపించి నేటికి 100 సంవత్సరాలైన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హిందూ సమ్మేళనాన్ని మొత్తం దేశమంతా జరుపుతూ అనేక చోట్ల వేలాది మంది అందరూ కలుగుతున్నారు. ఇప్పుడు కనుక మనం హిందువులను కలపలేకపోతే భవిష్యత్తులో మనం యొక్క స్థాయి ఏమిటో మనకి చాలా ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా భక్తే కాదు, ఈ దేశాన్ని రక్షించ మనకి కష్టాలు వస్తే భగవంతుడు రక్షించంటాం. మరి ఆ దేవుడికి, దేవాలయాలకి కూడా కష్టం వస్తే ఎవరు రక్షించాలి? మనమే రక్షించాలి. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏమిటంటే, రేపు రాబోయేటువంటి డిసెంబర్ 28వ తేదీ పిఠాపురం గోపాలబాబు ఆశ్రమంలో కార్యక్రమానికి ఎవరి మటుకు వాళ్ళు ఎక్కువ మందితోటి మనం అందరం కూడా మన హిందూ బంధువులందరినీ ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి, మహిళలైతే బొట్టు పెట్టి కాకి వెళ్తున్నటువంటి అవసరం కూడా ఉంది. ఇది మా యొక్క ఆహ్వానము. ఇది హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంగా తెలియపరుస్తున్నాం. అయితే మన సనాతన హిందూ ధర్మం పాటిస్తూ ఆర్ఎస్ఎస్ ఎంతో కృషి దేశవ్యాప్తంగా అలాగే అంతర్జాతీయంగా కూడా తమ యొక్క ధర్మాన్ని చూపిస్తున్నారు. అదే విధంగా మనం ప్రతి ఒక్క ఇండియన్ అంటే ప్రతి ఒక్క భారతీయుడు ఈ యొక్క భావజాలాన్ని మనం తెలియపరుస్తూ, ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి ఈ యొక్క ప్రోగ్రామ్ కి నన్ను అధ్యక్షురాలుగా చేసిన మన రామచంద్రరావు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి మహిళలకు కూడా మన సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి మళ్ళీ గుర్తు చేయాలి. మన రూట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాలని ఈ యొక్క మంచి అవకాశాన్ని 28 డిసెంబర్న మనం చేసే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మహిళలు కూడా ముందుకు వచ్చి ఉత్సాహంగా పాల్గొవాలి.